సమాజానికి ఎన్నో సంవత్సరాల పాటు సేవలు అందించిన పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ కాకినాడలోని పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం నీరజ మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాలకు పైగా సమాజానికి సేవలు అందించిన పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందించడం తమకి ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆయుర్వేద, హోమియోపతి, యునాని వంటి ఆయుష్ వైద్య విధానాలు ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉండే చికిత్సా పద్ధతులను ఆమె వివరించారు. వేర్లు, ఆకులు, బెరడ్లు, ఔషధ మూలికలతో తయారు చేసిన కషాయాలు, చూర్ణాలు, ఇతర సహజ సిద్ధమైన ఔషధాలను వినియోగించడం వల్ల రోగులకు దుష్ప్రభావాలు లేకుండా చికిత్స అందుతుందని తెలిపారు. రోగ నిర్ధారణకు కొంత సమయం పట్టిన దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నివారణలో ఈ వైద్య విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ఎం నీరజ, డాక్టర్ షాజద్ అలీ, డాక్టర్ కె విజయకుమారి, డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ పద్మజ పాల్గొని పెన్షనర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన ఉచిత మందులను అందజేసి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణపై పలు సూచనలు చేశారు. 3 వైద్య విధానాలని ఇక్కడ మేము రోగుల్ని పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తున్నాము. మా 3 వైద్య విధానాలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని. ఈ 3 వైద్య విధానాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. చాలా సహజ సిద్ధమైన ఈ వైద్య విధానం అంటే ఎక్కువగా వేర్లు, ఆకులు, అలములు అంటే బెరడ్లు వీటి నుంచి ఎక్కువగా కషాయాలు, చూర్ణాలను చేసి మేము ప్రజలకు ఇస్తున్నాం కాబట్టి అవి ప్రకృతి దగ్గరగా ఉన్నాయి. అంటే మనిషి తత్వానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా కొద్దిగా టైం తీసుకున్నా కూడా విజయవంతంగా అన్ని వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతుంది. అయితే ఇది పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్. ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలు ప్రజలకు ఎంతో సేవలు చేసిన పెన్షనర్స్ అందరికీ ఈ విధమైన క్యాంప్ పెట్టి వాళ్ళందరికీ మందులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్ ని విజయవంతం చేసిన అసోసియేషన్ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు.